హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ కర్రీ. చిక్కుడుకాయ కర్రీ అంటే మామూలుగా అందరికీ చేస్తుంది, బట్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్కి యూజ్ అవుతుందని వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీని యొక్క తయారీ విధానం చూద్దాం. నేను 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకుని ఈ విధంగా ఒలుచుకున్నాను. ఒలుచుకునేటప్పుడు గింజల్లో పురుగులు వస్తుంటాయి కదా, సో అందుకని గింజలు సపరేట్ చేసుకొని ఇలా ఒలుచుకుంటే అప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇలా ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయని ఒక గిన్నెలో తీసుకోండి. గింజలు అదేవిధంగా చిక్కుడుకాయలన్నిటిని వేసుకొని నీళ్ళు పోసుకొని ఒకసారి శుభ్రంగా కడగండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికండి. ఒక 80% వరకు ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని కర్రీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కలుపుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై అయిపోయి చూడండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మనం చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా, జస్ట్ ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, త్వరగా ముక్కలండి. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని కలుపుకోండి. టమాటాలన్నీ కూడా ఉడికిపోయాయి. అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకోండి. నీళ్ళతో సహా అలాగే వేసుకోండి. నీళ్ళు పారబోయకండి, ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో అందులో. సో ఉడికేటప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. మళ్ళీ ఇక్కడ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. 2 వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే టేస్ట్ చూసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని కలుపుకోండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే కొత్త కొత్త రెసిపీస్ కోసం మన రమాస్ హాట్ ప్లేట్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.